ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 40 రోజుల అఖండ ధ్యాన కార్యక్రమాలు. తిరుపతి అలివేలుమంగ ధ్యాన ఆరోగ్య కేంద్రంలో ధ్యాన శిక్షణ తరగతులు. నిర్మల్ జిల్లా బోసి గ్రామంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. వనపర్తి పట్టణం మాస్టర్ మైండ్ హైస్కూల్లో యోగా మరియు ధ్యాన శిక్షణ తరగతులు. తూర్పుగోదావరి జిల్లాలో యోగా మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే కోనసీమ జిల్లా లంకల గన్నవరం మాస్టర్ సీతమ్మ ఇంటి వద్ద జానపద కార్యక్రమాన్ని గన్నవరం పర్మనెంట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయాలు, ధ్యానాలయాలు, గుడి బడి వద్ద ఇంటింటా ధ్యాన ప్రచార కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాస్టర్స్ వెంకటేశ్వరరావు, తాతాజీ, వినాయకరావు, పద్మ, ధనలక్ష్మి ఈ సందర్భంగా అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. వనపర్తి పట్టణం మాస్టర్ మైండ్ హైస్కూల్లో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి మరియు ఉపాధ్యక్షులు లక్ష్మి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ యోగా డే సందర్భంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు యోగా మరియు ధ్యానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. లక్ష్మి మహనీయుల బాటలో నడవాలని పిలుపునిచ్చారు. అందరి చేతిలో చేయబెట్టుకోవాలి. గ్లాసెస్ ఎవరైతే ఉండారో వాళ్ళు పక్కకు తీసి పెట్టుకోవాలి. కళ్ళు మూసుకోవాలి, చేతులు చేయబెట్టుకోవాలి. శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. మనం చేసే పని అదొక్కటి. శ్వాసను తీసుకోవద్దు, వదలవద్దు. ప్రశాంతంగా కూర్చోవాలి. ఆలోచనలు రానియకుండా మనం ప్రశాంతంగా ఒక 10 నిమిషాలైనా ఏ ఆలోచన రానియకుండా ఉండండి. వేరే ఆలోచన రాకుండా ఉండాలి. ఏ విద్యార్థి శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. ఎవ్వరు కళ్ళు తెరవద్దు, చేతులు చేయి తీయొద్దు. ఒకటి సాధించాలనుకుంటే చేతులు చేయి తీయకుండా, కళ్ళు తెరవకుండా 20 మినిట్స్ అయినా సక్రమంగా చేయాలి విద్యార్థి. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామంలో ధ్యాన యజ్ఞ కార్యక్రమాన్ని బాలయ కమిటీ చైర్మన్ సుబ్బరాజు ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మానస సరోవరం ధ్యాన మందిర వ్యవస్థాపకులు రామిరెడ్డి తమ అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. శాసనం చేస్తుంది ఇదే కదా అని చూసి మొదలు పెడతారు. వాళ్ళు రోజు కూర్చుంటారు. పట్టుకొని 10 నిమిషాలు కూడా కూర్చోలేదు. ఎక్కడెక్కడికో నిప్పుద్ది. ఇక ఏమైంది, ధ్యాన క్లాస్కి వస్తుంది రోజు. ఈ ప్రయత్నం ఏం రాదు కదా. ఇక ఏమంటా చూడు, రాజకీయ కనుక శ్మశానానికి వెళ్తే పోదు, పక్కన నూరులకే పోయిందంట. అక్కడ ఈవెన్ రాక పక్కనే వదిలినే వదినా ఏంటిది, ఏ శాసనం చేస్తాను బాగుందా నిలుస్తుందా, 2 నిమిషాలు లేవట్లా. ఇది మనకు చేయాల్సింది కదా. నువ్వు కూడా అని ఇవి కూడా రాలేదు. రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 40 రోజుల పాటు అఖండ ధ్యాన కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం మరియు ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ స్మృతి స్మరణోత్సవాల సందర్భంగా స్వాగ్ వ్యవస్థాపకురాలు పరిణిత పత్రి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 10వ రోజున మహేశ్వర మహాపిరమిడ్ పత్రిజీ శక్తిస్థల్ మరియు పత్రిజీ మహాపరినిర్వాణ మందిరంలో పలు ప్రాంతాల నుండి విచ్చేసిన మాస్టర్స్ తదేక దీక్షతో ధ్యానం చేస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునుపల్లె మరియు సీతారాంపురం గ్రామంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో పిరమిడ్ మాస్టర్ సీను యోగా మరియు ధ్యానం విద్యార్థుల చేత చేయించారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో యోగా దినోత్సవ కార్యక్రమాన్ని
మాస్టర్స్ ఆంజనేయ రెడ్డి, నవీన్, శివకుమార్ల ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పులపల్లి, కోమలపల్లి, వేముల నర్వ గ్రామాలలో చిన్నారులకు యోగా, శాకాహారం మరియు ధ్యానం యొక్క విశిష్టతను తెలియజేశారు. అందరితో పలు యోగాసనాలు చేయించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ లావణ్య, కవిత, సురేష్ రెడ్డి, శ్రీలత తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగాలో ఈ దేశం నుంచి ప్రపంచ దేశాలకంతా వెళ్లిపోయింది. యోగం అంటే కలయిక, మన శ్వాసతో కలయిక, మన మనసుతో కలయిక, మన ఆత్మతో కలయిక, ఈ విశ్వంతో కలయిక. కనుక గొప్ప భారతదేశం నుంచి ప్రపంచానికి అందించిన ఈ యోగాను ప్రతిరోజు ఆచరిద్దాం, యోగంలో ఉందాం. యోగం అంటే ధ్యానం, ప్రతిరోజు ధ్యానంలో జీవిద్దాం. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత, ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యము. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం, కొత్తపేట బ్రహ్మశ్రీ పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ జయలక్ష్మి విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో బుద్ధుని అష్టాంగ యోగంలోని జ్ఞానాన్ని, భగవద్గీత శ్లోకాలు, వేమన పద్యాల ద్వారా అత్యద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. తదుపరి అందరి చేత ధ్యాన సాధన చేయించారు. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలోని శిక్షణా కేంద్రంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు శ్రీచక్ర సిరిమల మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ విజయలక్ష్మి రామయ్య నేతృత్వంలో అద్భుతమైన జ్ఞానంతో పాటుగా అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. తిరుపతి వాసవి నగర్లో అలివేలు మంగ పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని తిరుపతి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ నిర్వాహకులు ప్రొఫెసర్ ప్రతాప్ ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ప్రతాప్ మాట్లాడుతూ ఆత్మోన్నతికి నిర్వహించవలసిన విధి విధానాలను తెలియజేస్తూ చక్కటి జ్ఞానాన్ని అందించారు. 7వ రోజు కార్యక్రమాల్లో భాగంగా ముఖ్య అతిథులుగా మాస్టర్స్ శర్మ, ప్రసన్న, సునీత, హారిక తదితరులు మాస్టర్స్ హాజరయ్యారు. కాబట్టి ఇది రాత్రిపూట ధ్యానం ఉండదు అనేటువంటి ఆలోచన ధైర్యం ఇచ్చింది. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు వంతులు వారీగా 2 గంటలు ఉంటాం, 3 గంటలు ఉంటాము. అలాగే ఎంతగా సహకరించారంటే నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఉండక్కర్లేదు, వచ్చేవాళ్ళు వస్తుంటారు, ధ్యానం చేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. అలాగే ఒక 3 మాస్టర్లు రాత్రిపూట 8 గంటల దాకా మాత్రం ఉంటారు. ఇంకా ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు ఒక 3 మాత్రం సార్ మేము 9 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా మేము ఉంటాం సార్. నిర్మల్ జిల్లా తాండూరు మండలం బోసి గ్రామంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను భైంసా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమం యోగా డే సందర్భంగా ఉపాధి హామీ గ్రూప్ సభ్యులకు ఫీల్డ్ ఆఫీసర్ లోక్నాథ్, సాయినాథ్ యోగా ధ్యానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి లింబాది తమ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ లక్ష్మణ్, ధర్మయ్యలు పాల్గొని ధ్యాన సాధన చేశారు. ఒడిశా గజపతి జిల్లా సెంచూరియన్ యూనివర్సిటీలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను గజపతి జిల్లా పిరమిడ్ మాస్టర్స్ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ రమేష్ విద్యార్థులకు ధ్యానం ద్వారా పొందే లాభాల గురించి వివరించారు. తదుపరి అందరి చేత ధ్యాన సాధన చేయించారు.
సత్యసాయి జిల్లా సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పౌర్ణమి ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమాన్ని సత్యసాయి జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమం యోగా దినోత్సవం మరియు పౌర్ణమి సందర్భంగా యోగా మరియు ధ్యానంపై అందరికీ అవగాహన కల్పించారు మాస్టర్ ప్రసాద్ రెడ్డి. అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు. కారణం ఏంటి? ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళకి అర్హత వచ్చినప్పుడు వాళ్ళే మానేస్తారు అనే ఒక సత్యాన్ని నేను తెలుసుకోగలిగినాను ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత. అప్పటి నుంచి నేను చెప్పడం కంప్లీట్గా బంద్ చేసినాను. కానీ సార్ చెప్పినట్లు ఒక మార్పు అయితే వచ్చింది ఆమెలో. ఏంటంటే మనం గార్లిక్ కూడా వాడడం కదా. నాకు తెలిసి మీరు ఎవరు కూడా ఇంట్లో గార్లిక్ వాడరు కదమ్మా? వాడుతున్నావా? మెయిన్ ఏంటంటే మనకున్న ఆహార నిషిద్ధంలో ఏంటంటే ఒక్క మాంసాహారమే కాదు, గుడ్డే కాదు, వెల్లుల్లి, పుట్టగొడుగులు ఎందుకు తినకూడదు అని అంటే అవి పండినేటివి కాదు, వర్షం పడితే పుడతాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం శ్రవణ్ కన్వెన్షన్స్ లో శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం మరియు ఏఎంసీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు పత్రిజీ ధ్యానం మహాయజ్ఞ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 28, 29, 30 తేదీలలో జరగనుంది. ఈ కార్యక్రమంలో సంగీతనాద ధ్యానం, గురువుల ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రం పత్రిజీ శక్తిస్థల్ మరియు పత్రిజీ మహాపరినిర్వాణ మందిరంలో అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ ప్రోగ్రామ్ ఫర్ యూత్ కార్యక్రమాన్ని ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 28, 29, 30 తేదీలలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ధ్యాన ఉస్మానియా యూనివర్సిటీ వ్యవస్థాపకులు రాము హాజరు కానున్నారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.